గురుగారు ఈ నెల 30వ తారీఖున చాలా విశేషమైన రోజు అని అంటున్నారు కదా! అసలు ఏంటా విశేషమైన రోజు? కార్తీక మాసం అంటేనే పరమ పుణ్యప్రదమైనటువంటి మాసం. హ్మ్. ఇందులో ప్రతిరోజు కూడా ఏదో ఒక విశేషమైనటువంటిది ఉంటుంది. అంటే మిగతా మాసాలలోకెల్లా కార్తీక మాసం ఎందుకంత పవిత్రమైనది, పుణ్యమైనది అనంటే ప్రతి మానవుడు కూడా ఏదో ఒక సంకల్పం నెరవేరాలనేటువంటి ఆలోచనతో దైవాన్ని ప్రార్థిస్తాడు. అన్ని మాసాలలో చాలా మటుకు కోరికలు నెరవేర్చుకోవడానికి సంబంధించినటువంటి మాసాలైతే కేవలం పుణ్యాన్ని సంపాదించుకునే మాసమే కార్తీక మాసం. ఈ కార్తీక మాసంలో కోరికల కోసం ఏమి చేయరమ్మా, అంతా పుణ్యము, పాపనాశనము. హ్మ్. కాబట్టి ఇందులో ఈ కార్తీక మాసము శివకేశవులకి భేదము లేదని చెప్పి మనకు శాస్త్రం. ఈ కార్తీక మాసం అంతా విష్ణువుని దామోదరుడు అనే నామంతో పిలిస్తే ఎక్కువగా మన దక్షిణాది ప్రాంతంలో శివారాధన ఎక్కువగా చేస్తారు. ఎందుకంటే కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పౌర్ణమి వస్తుంది కాబట్టి, ఈ కృత్తికకి అగ్ని అధిపతి కాబట్టి, ఇలా శివుడికి సంబంధమైనటువంటిదిగా ఎక్కువగా చెప్పాలి అంటే విష్ణు సంబంధమైనటువంటిది కూడా. అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున తొలి ఏకాదశి అయితే, ఈ యొక్క కార్తీక శుద్ధ ఏకాదశి రోజున విష్ణు భగవానుడు నిద్ర నుండి మేల్కొంటాడు, యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. అది ఉత్థాన ఏకాదశి లేదా ప్రబోధిన్య ఏకాదశి అని పిలుస్తారు. అంటే శివకేశవులకి ఇద్దరికీ కూడా సమానమైనటువంటిది. అందున కేశవుడి అనగా విష్ణు నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం కనుక ఉన్నటువంటి రోజున దానిని కోటి సోమవారము అని అంటారు. హుహు. కాబట్టి ఈ కోటి సోమవారం అనేటువంటిది ఈ కార్తీక మాసంలో 30వ తారీఖు రోజున వస్తుంది. కాబట్టి ఈ కోటి సోమవారం రోజున కొన్ని పరిహారాలు కనుక మానవుడు కనుక పాటించినట్లయితే సమస్తమైనటువంటి పాపములు, సంచిత పురాకృత ప్రారబ్ధ, తెలిసి తెలియక రహస్యంగా చేసిన పాపములన్నీ కూడా ఈ కోటి సోమవారం రోజున తీరిపోతాయని చెప్పవచ్చు. అంటే పాపములు తొలగిపోతాయి, పుణ్యాన్ని సంపాదించుకుంటారని చెప్పవచ్చు. ఆహా! అంటే కోటి సోమవారం యొక్క విశిష్టత ఇదే అంటారు. ఇంకేమైనా విశేషం కూడా ఉందా గురుగారు దీని యొక్క విశిష్టత అంటే గురించి? చాలామంది కోటి సోమవారం అనంటే హ్మ్. మనకు శాస్త్రంలో 3 విధాలుగా వస్తుంది కోటి సోమవారం. హ్మ్. మొట్టమొదటిది అంటే మనకు సాధారణమైనట్టుగా చెప్పాలి అంటే కోటి సోమవారానికి సంబంధం కాదమ్మా. హుహు. చాలామంది వీక్షించేటువంటి మన యూటీవీ ఆధ్యాత్మిక ప్రేక్షకుల్లో చాలామందికి ఉండేటువంటి సందేహం, 30వ తారీఖేమో గురువారం అయిందా, అవును. హ్మ్. మరి ఈ గురువారం నాడు కోటి సోమవారం అంటారు, సోమవారం లింక్ రాలేదు, సోమవారం రాలేదు కదా అని హ్మ్. అంటారు. అంటే కార్తీక మాసములో విష్ణు నక్షత్రమైనటువంటి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారము అని అంటారు. హ్మ్. ఈ కోటి సోమవారము శ్రవణ నక్షత్రము దానికంటే చాలా ఎక్కువ పుణ్య ఫలితాన్ని ఇచ్చేటువంటిది సప్తమి తిథి శ్రవణ నక్షత్రం కలిసి వచ్చినటువంటి రోజున అది మహా గొప్ప కోటి సోమవారం. వీటికంటే బలమైనటువంటిది ఏంటనంటే చాలా అరుదుగా వస్తుంది. సోమవారము, సప్తమి తిథి, హ్మ్. శ్రవణ నక్షత్రం ఈ 3 కలిసి వస్తే అది మహాకోటి సోమవారం అని అంటారు. ఇది ఎప్పుడో నాకు తెలిసి ఒక 2 లేదా 3 సంవత్సరాల క్రిందట వచ్చినటువంటి సందర్భం. ఓహ్! అయితే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా సోమవారమే రావాలి అని, శ్రవణ నక్షత్రం ఏ రోజున ఉంటే కనుక అది కోటి సోమవారమే. హ్మ్. అంటే కోటి సోమవారము అనేటువంటిది అంటే ఏంటంటేనమ్మా, మనము సాధారణంగా కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరిస్తాం. హ్మ్. మహా అయితే ఎన్ని ఉంటాయమ్మా ఒక మాసంలో? 4. 4 లేదా 5 సోమవారాలు ఉంటాయి. అవును. కోటి సోమవారం అని ఎందుకు అన్నారంటే, ఈ యొక్క కోటి సోమవారం రోజున చేసేటువంటి శ్రవణ నక్షత్రం ఉండేటువంటి రోజున చేసేటువంటి జపము కానీ, హ్మ్. దానము కానీ, అభిషేకము కానీ, పూజ కానీ, అర్చన కానీ ఏదైనా కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. హుహు. అంతేకాకుండా మానవుడు ఒక 100 సంవత్సరాలు జీవించాడు అనుకుందాం. హ్మ్. 100 సంవత్సరాలలో 100 ఇంటూ 4 అంటే 400 సోమవారాలే ఉపవాసం ఉండగలుగుతాడు పుట్టిన రోజు నుంచి అవును. అనుకుందాం. హ్మ్. ఇప్పుడు కోటి సోమవారాలు కావాలి అని అంటే 400 ఇంటూ ఎన్ని చేయాలి? అవును. 25,000 సంవత్సరాలు. హ్మ్. హ్మ్. 25,000 సంవత్సరాల పాటు జీవించి ఉండి ఉపవాసం ఉంటే అప్పుడు కోటి సోమవారాలు ఫలితం అవును. దక్కుతుంది. హ్మ్. మరి మన కలియుగంలో మానవులకి 400 సంవత్సరాలు జీవిస్తామా? 25,000 సంవత్సరాలు జీవించలేము. హ్మ్. కాబట్టి అరుదుగా వచ్చేటువంటి శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి 30వ తారీఖు రోజున
ఈ కోటి సోమవారాలలో దానములు చేయాలి, ఉపవాస నియమాన్ని పాటించాలి, శివ విష్ణు ఆరాధన చేయాలి, అలాగే ఈ సంబంధించినటువంటి దానములు కూడా చేయమని శాస్త్రం. అందుకే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా పుణ్యాన్ని సంపాదించుకునేటువంటి మాసము, పాపనాశనము కలిగించేటువంటి మాసము. పాపరాశి తరిగిపోయి పుణ్యరాశి పెరిగితే మన సంకల్పం, మన కోరికలు, మన జీవితంలో ఏం సాధించుకోవాలనుకున్నామో అవన్నీ భగవంతుడు మనకు అడగకుండానే అందిస్తాడు. కాబట్టి ఇటువంటి సంబంధించి కార్తీక మాసంలో 5వ తారీఖు కార్తీక పౌర్ణమి అయింది, 6వ తారీఖు పద్మక యోగం కలిసినటువంటిది. కాబట్టి మన పీఠమాధ్వర్యంలో మహామహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రములో, ఈ యొక్క కాశీక్షేత్రములో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మరియు ఈ నెల గురువు, రవి, శుక్ర, బుధ అనే గ్రహాలు చాలా మారుతున్నాయి. ఈ గ్రహ ప్రభావం వల్ల 12 రాశుల వారికి సంబంధించినటువంటి కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కలుగుతాయి. అంతేకాకుండా శని ప్రభావం ఉన్నటువంటి మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనుస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణాలు ఇవన్నీ జరిపించి 6వ తారీఖు రోజున కార్యక్రమం, 5వ తారీఖు రోజున మాత్రం సంకల్పం చేసుకుంటాం. 6వ తారీఖు రోజున మధ్యాహ్నం 3 గంటల తర్వాత కార్యక్రమం ప్రారంభమవుతుంది. సర్వదోష నివారణ పూజలు, హోమాలు. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాలు నమోదు చేసుకునే వాళ్ళు 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీరు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వాళ్ళకి శక్తిపాతము చేసినటువంటి, కాశీలో శక్తిపాతము చేసినటువంటి కరుంగలి మాల మీకు ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి 5వ తారీఖు రోజున సంకల్పంలోనే చేసుకోవచ్చు, లేదా 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపలైనా కానీ మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. అలాగే 20వ తారీఖు నవంబర్ రోజున శ్రీశైలంలో కూడా సర్వదోష నివారణ పూజలు జరుగుతాయి. 4 డిసెంబర్ రోజున సుప్రసిద్ధ దత్తక్షేత్రంలో కూడా ఈ సంబంధించినటువంటి ఈ సర్వదోష నివారణ పూజలు, హోమాలు జరపబడతాయి. అవకాశం ఉన్నవాళ్ళు 3 కూడా మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక మనం గమనించుకున్నట్లయితేనమ్మా, ఈ సంబంధించినటువంటి పూర్తి విధానముగా, సశాస్త్రీయముగా ఈ కోటి సోమవారం రోజున జపము, దానము, తర్పణములు, అలాగే విశేషముగా అర్చనాది కార్యక్రమాలు కూడా కొన్ని పరిహారాలు మానవులు చేసుకోక తప్పదమ్మా. గురుగారు, ఆ పరిహారాల గురించి కూడా కాస్త ఇంకా వివరించగలుగుతారా? అంటే భక్తులందరూ కూడా వాళ్ళ యొక్క సంకల్పాలు కానీ, కోరికలు కానీ నెరవేరేందుకు ఎటువంటి పరిహారాలు పాటిస్తే బాగుంటుంది? అంటే ఇది మహా ఉత్కృష్టమైనటువంటి రోజు, గొప్పగా చెప్పాలి అని అంటే. కాబట్టి 30వ తారీఖు రోజున శ్రవణ నక్షత్రం ఉంది, మరియు అష్టమి తిథి, ఇంకా అనేకమైనటువంటి విశిష్టతలు ఉన్నాయమ్మా. అంటే మనకు ద్వాపర యుగంలో కంసుని వధించడం కోసం ఈ సంబంధించినటువంటి కృష్ణ భగవానుడు 3 అరణ్యములని ప్రదక్షిణ చేశాడట. ఈ కారణం చేతనే బృందావనం, మధురలో ఉన్నటువంటి బృందావనము, గోవర్ధన పర్వతం ఉంది కదమ్మా, ఆ గోవర్ధన పర్వతం చుట్టూ కూడా గిరి ప్రదక్షిణ ఈ రోజున చేస్తారు, గోవిందనామం, విష్ణునామాన్ని జరుపుకుంటూ. ఇది మహావిశేషం. ఇక 2వది కార్తవీర్యార్జునుని యొక్క జయంతి. ఎన్ని కలిసి వచ్చాయమ్మా, అద్భుతంగా. కోటి సోమవారం కలిసి వచ్చింది, కార్తవీర్యార్జున జయంతి కలిసి వచ్చింది, అలాగే ఈ సంబంధించినటువంటి గోపాష్టమి. కాబట్టి ముందుగా గోపాష్టమి అంటే ఆవు దూడతో కలిసి ఉన్నటువంటి గోవుని ఈ రోజున పూజ చేయాలి. ఇది ఉదయం 10 గంటల లోపల చేసుకోవాలి, ఎందుకంటే అష్టమి తిథి అంత లోపలనే ఉంది కాబట్టి ఈ విధంగా ఆ లోపల చేసుకోవాలి ఈ గోవుకి మరియు దూడకి. అలాగే ప్రత్యక్షముగా గోదానము దూడతో సహాయం ఇవ్వవచ్చు. దానము చేయదలిస్తే వెండి గోవు మరియు దూడతో సహా ఉన్నటువంటి వెండి విగ్రహాన్ని దానం చేయవచ్చు. ఈ రోజున గోవుని పూజించడం వల్ల, గోవులో మన భారత ధర్మ ప్రకారం ఏం చెప్పబడుతుంది, వేదాలు 33 కోట్ల దేవతలు ఆ గోవులోనే నిక్షిప్తం ఉన్నాయి. కాబట్టి 33 కోట్ల దేవతల్ని ఒకేసారి ఆరాధన చేసిన పుణ్య ఫలితం ఆ రోజున కలుగుతుంది. ఎంత మహద్భాగ్యం అమ్మా. ఇది గో ఆరాధన వల్ల చేసేటువంటిది. గోదానం చేస్తే మహావిశేషం. ఈ రోజున కూడా అష్టమి తిథి లోపల ఎవరైతే గోదానం చేస్తారో ఆ గోవుకి ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాల పాటు వాళ్ళ పితృదేవతలు స్వర్గములో నివసిస్తారు అని చెప్పి మనకు వేద ప్రమాణమే ఉంది. ఇంతటి విశేషము. ఇక 2వది కార్తవీర్యార్జును యొక్క జయంతి. మన జీవితంలో ఎన్నో పోగొట్టుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు, సాఫ్ట్వేర్ సైడ్ కావచ్చు, అనేక రకాలుగా డబ్బుని పోగొట్టుకున్నారు.
భార్యని పోగొట్టుకున్నారు, భర్తని పోగొట్టుకున్నారు. అంటే ఏంటి? భర్త కాపురానికి తీసుకురాలేకపోవడం, లేదా భార్య కాపురానికి రాకపోవడం, లేదా పిల్లలు తప్పిపోయి ఉంటారు, లేదా ఇంట్లో ఉన్నటువంటి బంగారము లేదా ఇతర డబ్బులు వస్తువులన్నీ దొంగతనానికి గురవుతాయి, లేదా మనం ఎవరికైతే అప్పుగా ఇస్తామో ఆ అప్పుగా ఇచ్చినటువంటి వాళ్ళు తిరిగి చెల్లించలేకపోతుంటారు. ఇలా ఏదైనా కోల్పోతాం కదా, ఆ కోల్పోయిన దానిని ఈ రోజున చేసే కార్తవీర్యార్జున యొక్క ఆరాధన వల్ల ఏం జరుగుతుందంటే కోల్పోయిందంతా తిరిగి మనకు లభిస్తుంది. కాబట్టి ఏం చేయాలి? కార్తవీర్యార్జున యొక్క స్తోత్రము 108 సార్లు పారాయణం చేయడం. ఓం సుమంతో సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అనే నామాన్ని 1008 సార్లు జపం చేయడం ఈ రోజున చెయ్యాలి. ఇక గోపాష్టమి కార్తవీర్యార్జున జయంతి అయిపోయింది. ప్రత్యేకించి దత్తాష్టకం కూడా 108 సార్లు పారాయణం చేయడం వల్ల కార్తవీర్యార్జున యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. ఇది సంబంధించినటువంటిది. ఇక తరువాత శివకేశవ ఆరాధన ఈ కోటి సోమవారం రోజున చేయమన్నాం. ముఖ్యంగా ఈ కోటి సోమవారం అనేటువంటి 30వ తారీఖు రోజున ఎవరైతే ఉపవాస నియమాన్ని పాటిస్తారో వారు కోటి సోమవారాలు, మనం 25,000 సంవత్సరాలు జీవించే అవకాశం మనకు లేదమ్మా. కాబట్టి మహా అయితే 70-80 సంవత్సరాలు ప్రతి మానవుడు జీవించేది. కాబట్టి ఈ సందర్భంగా కోటి సోమవారాలు చేసేటువంటి ఉపవాసం లభించాలంటే ఎన్ని వేల సార్లు మానవుడు జన్మ ఎత్తాలి? అన్నిసార్లు మానవుడు జన్మ ఎత్తుతామా? మనం చేసిన పాపపుణ్యాలకి ఎత్తలేం. కాబట్టి ఇటువంటి సందర్భంగా ఈ 30వ తారీఖు రోజున సూర్యోదయం కంటే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇంట్లో దీపారాధన, అలాగే తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు సహస్రనామ పారాయణము, శివ సహస్రనామ పారాయణం చేయడం. ఇది సంబంధించినటువంటి శ్రవణ నక్షత్రం సాయంకాలం వరకు ఉంది కాబట్టి ఆ రోజంతా కూడా శివకేశవ నామస్మరణం, దామోదరాయ నమః, దామోదరాయ నమః, శివాయ నమః, శివాయ నమః అనే నామాన్ని జపం చేసుకుంటూ ఉండడం. ప్రదోషకాలం అనగా 4:30-5 కాలకృత్యాదులు మళ్ళీ తీర్చుకొని చక్కగా తులసి చెట్టు దగ్గర మళ్ళీ ఇంట్లో దేవతారాధన, మళ్ళీ అలాగే ఇంట్లో పూజామందిరంలో ఈ సంబంధించినటువంటి దీపారాధన చేసి తదనంతరం ఈ యొక్క మొదలు ఈ సంబంధించినటువంటి విష్ణు దేవాలయానికి చేరుకోవాలి. విష్ణు దేవాలయానికి చేరుకొని అప్పుడు ఆ విష్ణువుకి అర్చనాభిషేకాదులు జరిపించుకుంటే మహావిశేషం. అంటే వెంకటేశ్వర స్వామి కానీ, కృష్ణుడి కానీ, రాముడి కానీ, లక్ష్మీ నరసింహ స్వామికి కానీ చేసి ఆ రోజున 5:45 లేదా 6 గంటలకల్లా సాలగ్రామ దానము, దీపదానము చేసేయాలి. చేసి ఆ విష్ణు ఆలయంలో దీపాలని వెలిగించాలి. ఇది తర్వాత మళ్ళీ శివాలయానికి చేరుకోవాలి. ప్రదోషకాలం ఉంటుంది. ఆ ప్రదోషకాలంలో శివునికి సంబంధించినటువంటి అర్చన మారేడు దళాలతో కానీ, అలాగే కదంబ పుష్పాలతో కానీ, అవిష పుష్పాలతో కానీ, లేదా శంకు పుష్పాలతో కానీ ఈ విధంగా అర్చన చేసి కార్తీక సంబంధించినటువంటి శివాలయంలో కార్తీక మాస సందర్భంగా అష్టమి కాబట్టి, కోటి సోమవారం కాబట్టి ఉసిరికలు, ఉసిరికాయలు, అమలకము, ధాత్రి అని అంటారు. ఆ రోజున సంబంధించినటువంటి దానము చేయాలి. చేసి దీపదానము కూడా చేయాలి. సాలగ్రామ దానము విష్ణు క్షేత్రంలో, అలాగే దీపదానము శైవ క్షేత్రంలో స్వయంగా ఆవు నేతితో కానీ, నువ్వుల నూనెతో కానీ, కనీసం హీనపక్షంలో ఆముద నూనెకైనా కానీ వెలిగించి వెలిగించిన దీపంతో సహా దీపదానము 2 దీపాలు దానము చేయాలి. శివాలయంలో కూడా అలాగే ప్రమిదని దీపాన్ని వెలిగించాలి. అలాగే రావి చెట్టు చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి రావి చెట్టు దగ్గర మొదల్ని తాకకుండా దీపాన్ని వెలిగించి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చి ఆ రోజున అంతా ఉపవాసం ఉంటారు కాబట్టి పూర్తిగా ఉపవాసం ఉండదలిస్తే నక్షత్ర దర్శనం, చంద్ర దర్శనం చేసుకొని ఏదైనా ఫలాహారం భుజించవచ్చు, లేదా భోజనమైనా చేయవచ్చు. ఈ విధంగా చేసినటువంటి మానవుడి యొక్క పుణ్యము ఎంత పెరుగుతుంది అంటే మాటల్లో చెప్పలేమమ్మా. అంత గొప్పదైనటువంటిది. ఇటువంటి రోజు మళ్ళీ మళ్ళీ మనకు రావాలంటే మళ్ళీ సంవత్సరం వరకు వేచి చూడాలి. కాబట్టి ఏ వ్యక్తి అయితే ఈ రోజున పుణ్యాన్ని సంపాదించుకుంటాడో అనంతమైనటువంటి పుణ్య ఫలితం, అలాగే ఏ వ్యక్తి అయితే ఈ రోజున పాపం చేస్తాడో అట్లాగే పాపాన్ని పొందుతాడు. కాబట్టి మనసా వాచా కర్మణ ఈ రోజున ఈ సంబంధించినటువంటి మాంసాహార భోజనము, అలాగే మద్యపానము, ధూమపానము చేయకూడదు. బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించడం, ఆ రోజంతా దైవనామస్మరణ చేసుకుంటూ ఉండడం అనేటువంటిది చాలా మంచిదని చెప్పవచ్చు. ఇటువంటి పుణ్యాన్ని సంపాదించుకునే కార్తీక మాసంలో ఈ ఒక్క రోజున చేయండి. కేవలం సోమవారము కలవాలి, సప్తమి తిథి రావాలి, శ్రవణ నక్షత్రం ఈ 3 ఉంటేనే కోటి సోమవారం. అది వాస్తవం. అది మహాదివ్యమైనటువంటి వారం. అది అంత దుర్లభం, అంత తొందరగా మనకు లభించదు.
కనీసం సప్తమి శ్రవణం ఉండాలి కదండ, లేదా శ్రవణ నక్షత్రం సోమవారం కలిసి ఉండాలి కదా అని కాదు. కోటి సోమవారము అంటే శ్రవణ నక్షత్రం ఉన్నటువంటి రోజున కోటి సోమవారాలు ఉపవాసము, ఆ రోజున చేసే దానము పూజ అన్నీ కూడా కోటి సోమవారాలు చేస్తే ఎంత పుణ్యఫలమో ఆ ఒక్క రోజున చేసినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. అంతేకాకుండా మరొక గొప్పదైనటువంటి విషయం తెలియచేస్తానమ్మా. వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి సందర్భంగా 5వ తారీఖు రోజున సుప్రసిద్ధ మహిమాన్విత కాశీ క్షేత్రంలో సంకల్పం చేసుకుని 6వ తారీఖు మహాపద్మక యోగం ఉన్నటువంటిది. ఆ యోగం ఉన్నటువంటి రోజున మన పీఠమాధ్వర్యంలో సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించడం జరుగుతుంది. ఆ రోజున మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోతనామ 6వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల లోపల మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు స్క్రీన్పై కనిపించే నెంబర్కి కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఆ రోజున ఉన్నటువంటి గొప్ప విశిష్టత ఏమన్నానంటే, ఈ రోజున కలియుగ దైవం ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. ఆ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధానములో పుష్పయాగం జరుగుతుంది. కోటి పుష్పాలతో ఆ యొక్క గర్భగుడి అంతా మీరు చూశారంటే, మీరు మామూలుగానైనా కానీ పుష్పయాగం అని చెప్పి యూట్యూబ్లో కొడితే ఆ విగ్రహం కనబడదు. ఆ గర్భగుడి అంతా పుష్పాలతో నిండిపోతుంది. రకరకాలైనటువంటి దివ్య పుష్పాలు, జాజీలు, సంపంగి, ఇలా అనేక రకాలైనటువంటి పుష్పాలతో నిండిపోయి ఉంటుందమ్మా. కాబట్టి ఆ యొక్క దివ్య వైభవం మనం కళ్ళారా చూడాల్సిందే తప్ప ఇంకా వేరే మనం చెప్పలేము. కాబట్టి ఈ రోజున వెంకటేశ్వర స్వామికి వెళ్తారు కదా, ఎలాగో విష్ణు ఆలయానికి వెళ్ళినప్పుడు మీ శక్తి కొలది ఉన్నటువంటి చేతనైనటువంటి పుష్పాలు తీసుకుని ఆ స్వామివారికి సమర్పించండి. మనం ఉన్న ఊళ్ళో ఎక్కడైనా చేసినా పర్వాలేదు, కానీ తిరుపతిలో నేను సమర్పిస్తున్నాను భావన పెట్టుకుని ఆ స్వామికి అందజేస్తే చాలు. అక్కడ అందజేసినట్టు మన పుష్పాలు ఇక్కడ వేస్తే అక్కడ పడతాయి. అది భావన. కాబట్టి ఈ రోజున చేసేటువంటి నదీ స్నానం కూడా చాలా గొప్పది. కాబట్టి నదీ స్నానం అవకాశం ఉంటే చేయవచ్చు. కానీ ఈ రోజున ఎట్టి పాపము చేయడానికి, అసత్యం ఆడకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. వీక్షించేటువంటి ప్రేక్షకులు, ఎంతో గొప్పదైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకునే మాసం మళ్ళీ మళ్ళీ రాదండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇలాంటి కార్తీక మాసంలో ఎన్నో పుణ్యమైనటువంటి రోజులు ప్రతిరోజు అంటే 30వ తారీఖు, 31వ తారీఖు, 1వ తారీఖు, 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు, ఆ ఇన్ని రోజుల పాటు గొప్ప గొప్ప యోగాలు ఉన్నాయి. కాబట్టి ప్రతిరోజు కూడా మీకు ఒక సంబంధించినటువంటి గొప్ప పుణ్య విధానాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు కూడా వేసే వీడియోని మీరు వీక్షించగలరు. ఈ పుణ్యాన్ని మీరు సంపాదించుకోవడంతో పాటుగా మీ యొక్క సంబంధించినటువంటి స్నేహితులకి, ఈ యొక్క బంధువులకి చేరవేయండి. వాళ్ళు పొందే పుణ్యంలో మీకు భగవంతుడు కొంత వాటా ఇస్తాడు.